గోల్కొండ ఇబ్రాహీంబాగ్ లో కారు బీభత్సం సృష్టించింది. రాంగ్ రూట్ లో వచ్చి బైక్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ పై వెళ్తున్న చిన్నారి స్పాట్ లోనే చనిపోగా తల్లిదండ్రులకు తీవ్ర గాయాలయ్యాయి. కారు ఉన్నవారు మద్యం సేవించినట్లు స్థానికులు గుర్తించారు. కారు డ్రైవ్ చేసిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రైట్, ఇక గోల్కొండలో కారు బీభత్సానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ సదానందం అందిస్తారు. సదానందం, కారు ప్రమాదానికి గల కారణాలేంటి, డీటెయిల్స్ ఏంటి? ఈ రోజు గోల్కొండ ప్లేస్ పరిధిలోని ఇబ్రాహీంబాగ్ లో బ్రీజా అరపై వచ్చిన వ్యక్తి బీభత్సం సృష్టించాడు. ఇది మ్యాక్స్ స్పీడ్ తోటి రావడం, అది యాక్చువల్ గా గల్లీ లాగా ఉంటుంది ఆ ఏరియా అంతా కూడా, ఆ రోడ్ అంతా. సో ఆ ఏరియాలో హై స్పీడ్ లో రావడం, అలాగే అప్పుడే బైక్ ఎదురు రావడం, అది వచ్చింది కూడా బైక్ ఆ కారణం రాంగ్ రూట్ లో, యాక్చువల్ గా లెఫ్ట్ సైడ్ లో డ్రైవ్ చేయాల్సింది, వీళ్ళు వెళ్తుంటే వీళ్ళ సైడ్ లో వచ్చేసి గుడ్డడం తోటి ఢీకొట్టడం తోటి బైక్ పై యాక్చువల్ గా వాళ్ళ పాప ముగ్గురు వేరు ఉన్నారు. సో ఆ బైక్ పై నుంచి పాప కింద పడగానే అది సిమెంట్ రోడ్ లాగా ఉంటుంది, సీసీ రోడ్, దానిపైన పడడం తోటి పాప తలకి గాయమయ్యి అక్కడక్కడే స్పాట్ లో చనిపోయింది. అలాగే వాళ్ళ పేరెంట్స్ కూడా, వాళ్ళిద్దరు కూడా తీవ్రంగా గాయాలయ్యాయి. సో అక్కడ యాక్సిడెంట్ చూడగానే స్థానికులందరూ కూడా ఆ పాపను ఆసుపత్రికి పక్కనే ఉన్న గోల్కొండ ఏరియా హాస్పిటల్ తరలించారు. అలాగే వాళ్ళ పేరెంట్స్ కూడా తరలించారు. సో యాక్సిడెంట్ చేసిన వ్యక్తిని కూడా అక్కడనే పట్టుకుని పోలీసులకు అప్పగించారు. సో యాక్సిడెంట్ చేసిన వ్యక్తి డ్రంక్ అండ్ పొజిషన్ లో ఉన్నాడని స్థానికులు అంతా చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళు అతన్ని ఎందుకు యాక్సిడెంట్ చేశావు ఏంటి అని అతన్ని పట్టుకొని అడిగినప్పుడు వాళ్ళకు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడం, వాళ్ళని నూకేయడం, నెట్టేయడం ఇట్లా చేశారంటూ కూడా అక్కడ ఉన్న స్థానికులు చెప్తున్నారు. సో ఈ ఘటన పైన ఇక్కడ లోకల్ గోల్కొండ పోలీసులకు ఇన్ఫార్మ్ చేయడం తోటి వాళ్ళు వచ్చి ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. సో అతను డ్రంక్ అండ్ పొజిషన్ లో ఉన్నాడా లేదా అని చెక్ చేసేందుకు కూడా అటు హాస్పిటల్ కి తరలిస్తున్నామంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. ఇక మరోవైపు ఇటు వీళ్ళ పేరెంట్స్ కు ఆల్రెడీ చిన్నారి ఆ చనిపోయింది స్పాట్ లోనే ఆ బైక్ పై నుంచి వచ్చి గుద్దడం తోటి పాప ఎగిరి కింద పడడం, ఆ కింద అదంతా కూడా సీసీ రోడ్డు కావడం తోటి హెడ్ ఇంజరీ అయింది. హెడ్ ఇంజరీ అవడం తోటి స్పాట్ లోనే అక్కడ చనిపోయినట్లు కూడా అటు పోలీసులు చెప్తున్నారు. వాళ్ళ పేరెంట్స్ కూడా ప్రస్తుతానికి తీవ్ర గాయాలయ్యాయి, వాళ్ళని కూడా హాస్పిటల్ కు తరలించారు. సో ముఖ్యంగా రీసెంట్ టైమ్స్ లో ఈ ఎర్లీ మార్నింగ్ అవర్స్ లో రోడ్లన్నీ చాలా వరకు ఖాళీగా ఉంటాయి. సో ఆ టైంలోనే హెవీ స్పీడ్ తోటి వచ్చేసి ఆ యాక్సిడెంట్స్ కు ప్రమాదం అవుతున్నట్టు మనం అయితే చూసుకోవచ్చు. నిన్న మల్కం చెరువు దగ్గర కూడా జరిగిన యాక్సిడెంట్ కూడా ఎర్లీ అవర్స్ లో రోడ్లు ఖాళీగా ఉన్నాయని హెవీ స్పీడ్ తో వచ్చి అక్కడ డివైడర్ ను ఢీకొట్టి స్పాట్ లో గుర్తు చెందాడు ఒక స్టూడెంట్, బీబీఏ చేస్తున్న స్టూడెంట్. మళ్ళీ ఈ రోజు మార్నింగ్ కూడా అదే మార్నింగ్ అవర్స్ లో ఇటు రోడ్లు ఖాళీ ఉంటాయి, అది కూడా గల్లీ రోడ్లలో ర్యాష్ గా హెవీ స్పీడ్ తోటి డ్రైవింగ్ చేయడం తోటి ఈ యాక్సిడెంట్ జరిగింది. సో ప్రస్తుతానికి అయితే ఈ యాక్సిడెంట్ లో చిన్నారి మృతి చెందడంతో పాటు వాళ్ళ పేరెంట్స్ కూడా తీవ్రంగా గాయాలయ్యాయి. ఈ ఘటన పైన ఇటు కేసు నమోదు చేసుకున్న గోల్కొండ పోలీసులు ప్రస్తుతానికి అయితే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అతను ఎక్కడి నుంచి వస్తున్నాడు, అసలు ఈ డ్రైవర్ ఎవరు, ఈ కారు ఎవరిది, అలాగే అతను డ్రంక్ అండ్ పొజిషన్ లో ఉన్నాడా లేదా అనే అన్ని విషయాలపైన అయితే ప్రస్తుతానికి మేము ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామని గోల్కొండ పోలీసులు చెప్తున్నారు. రైట్ సదానందం, థ్యాంక్ యూ.